రేపు చెన్నూరులో రెడ్డి మీటింగ్ని ఏర్పాటు చేసి మన కులస్తులైన రెడ్డి గాన్ల కులంలో మనము అభివృద్ధి చెందినప్పటికీ మన కులంలో పేదలు మధ్యతరగతి వాళ్ళు ఎంతోమంది ఇదివరకు బీసీ సర్టిఫికెట్లతోటి విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ రాజకీయాలలో కానీ మన వాటాను మనం పొంది అనుభవించిన వాళ్ళం నేడు రెడ్డి అని చెప్పుకొని ఈ మధ్యతరగతి పేద కుటుంబాలకు అన్యాయం చేయడం సరైనది కాదు. ఒక రెడ్డి మీటింగ్ పెట్టి ఒక రెడ్డి వాళ్ళను ఆహ్వానించి మీటింగ్ పెట్టంగానే మనం రెడ్డిగాము. నేను గత 35 సంవత్సరాల క్రితమే ఒక రెడ్డి కులస్తురాలను వివాహం చేసుకున్నాను. దాంట్లో మన మానవ విలువలు, మన సంస్కృతి, మన మనస్తత్వం దానితోటే విలువలు వస్తాయి తప్ప నాకు అక్కడ మా అత్తగారింటి దగ్గర నా విలువలు ఏం పడిపోలే. నేను బాగా విలువగానే ఉన్నాను. ఇదివరకు పొందిన బీసీ సర్టిఫికెట్లు పొందకుండా మీరు ఒక రెడ్డి అని పెట్టుకున్నంత మాత్రాన్నే మన పూర్వపరాలు బయటికి వెళ్ళిపోవు. మన పూర్వపరాలను ఏ రెడ్డి కులస్తులు వచ్చినా కానీ పూర్తి స్థాయిలో సవివరంగా తెలుసుకున్న తర్వాతనే వాళ్ళకి ఇష్టమైతేనే పిల్లలను ఇస్తారు కావచ్చు, పిల్లగాళ్ళకు చేసుకుంటారు కావచ్చు. కానీ మనం ఇవాళ రెడ్డి అని పెట్టుకోగానే రెడ్డితో సమానం కాదు. కాకపోతే ఆ రెడ్డి కులంలో కూడా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు దొరకక మనతోటి వివాహం చేసుకుంటారు. మనము ఇంకా రెడ్డిలో కూడా మనకంటే చిన్న క్యాస్టులతో కూడా వివాహం చేసుకుంటాను. దానికి మన ఏదో పడిపోతుంది అనుకోవడం సరైనది కాదు. మనము రిటైర్డ్ అయ్యి మన పిల్లలు సెటిల్ అయినరు, మనం అభివృద్ధిలో ఉన్నామని పేద మధ్య కుటుంబాలను ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. మీరు పునరాలోచించి మన క్యాస్ట్ పరంగానే ఉంచి మీరు ఆ ఉన్నత రేట్లతోటి సత్సంబంధాలు కొనసాగించుర్రి. దానికి మేమేం వ్యతిరేకం కాదు. కానీ ఈ కులమునే ద్రోహం చేసి కులద్రోహులుగా మిగిలిపోకుండామని మేము మా హృదయపూర్వకంగా